యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 7, 8, 9 వార్డులలోని 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ముగింపు వార్డుల సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బీజన్ బాలామణి భాస్కర్ మాట్లాడుతూ అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సహకారంతో ఆలేరు మున్సిపాలిటీని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, ప్రజలు పాల్గొన్నారు. ఫోన్లు చేస్తుంటారు. సంపత్ గారు అయితే 30 కోట్ల నిధులు రిలీజ్ చేస్తే మేము ఆలయను డెవలప్ చేసుకుంటామని కోరడం జరిగినది. వాళ్ళు కూడా స్పందించి తొందరలోనే ఈ 1-2 రోజుల్లోనే అయిపోతుందంట. అది కూడా పనులు కూడా స్టార్ట్ అవుతాయి. ఈ నెల మంత్ ఈ లాస్ట్ వరకనే పనులలో ఎలాంటి మీరు ఇది మా కాంగ్రెస్ వాళ్ళు చేస్తారా చేయరా అని మీరు ఎలాంటి అపోహలు చెందొద్దు. ఎవరు కూడా అట్లా బాధపడద్దు. మేము పార్టీలకు అతీతంగానే చేస్తాము. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా సంపత్ గారిని సహకరించండి. సంపత్ గారికి చెప్తే తను మా దృష్టికి తీసుకొస్తాడు. పెన్షన్లు ఒకటి, ఇందిరమ్మ ఇల్లు, వాటర్ డ్రైనేజ్ సమస్య ఉన్నది, ఊరిల సమస్య ఉన్నది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత మార్చిలో అంటే 3 నెలల క్రితం మనం ఈ ప్రోగ్రామ్ని ఇదే స్థలంలో మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాని యొక్క ఇట్లాంటి సభలు మళ్ళీ మళ్ళీ కూడా చేసుకోవాలని చెప్పేసి నా కోరిక. ఎందుకంటే అదేదో మున్సిపల్ అధికారులకు, ఆర్పీలకు, వార్డు సభ్యులకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో